was 70 years old. 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇక్కడ దావీదు రాసిన కీర్తన ఒకటి ఉంది. That is Psalm 37. అది కీర్తనలు 37. And in Psalm 37 he says, కీర్తనలు 37 ఆయన చెప్తున్నాడు, verse 25, 25వ వచనం, Lord, I was once young, now I am old. ప్రభువా నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. Now I am 70 years old. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వచ్చాయి. And here is what I have seen in the last 50 years of my life. నా జీవితంలో 50 సంవత్సరాలు నేను ఈ విషయాన్ని చూశాను. Two things. రెండు విషయాలు. I have never seen a righteous person forsaken. నీతిమంతులు విడువబాట నేను చూడలేదు. I have never seen his descendants begging for bread. వారి సంతానము భిక్షమెత్తుట కూడా నేను చూడలేదు. Descendants means children, grandchildren. సంతానం అంటే పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు. So David has been observing for 50 years in Israel. 50 సంవత్సరాలు దావీదు ఇశ్రాయేలులో చూస్తూ ఉన్నాడు. I see so many people's life is a mess. అనేక మంది జీవితాలు పాడు చేసుకున్నారు. But when I see a righteous man, కానీ ఒక నీతిమంతుడు నేను చూసినప్పుడు I always see God is with him. దేవుడు ఎప్పుడు కూడా వారి ఎంట ఉన్నప్పుడు నేను చూశాను. Not only with him, వారితోనే కాదు, because he is righteous, అతడు నీతిమంతుడు కాబట్టి I have seen God is with his children. వారి యొక్క పిల్లలతో కూడా దేవుడు ఉన్నట్లు నేను చూశాను. And his children getting some jobs. They are not without a job. వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి, ఉద్యోగం చేయకుండా లేరు. See, they don't beg for bread means they got a job. That's the meaning. వారు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని. Those who don't have jobs beg for bread. ఎవరికైతే ఉద్యోగాలు ఉండవో వాళ్ళే అడుగుకుంటారు. So we can read this verse like this. కాబట్టి ఈ వచనాన్ని ఈ విధంగా చదవచ్చు. I have never seen a righteous man's children without getting a job. నీతిమంతులు పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండటం నేను చూడలేదు. I have never seen a righteous man's grandchildren without getting a job. నీతిమంతుల యొక్క మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఉద్యోగం లేకుండా నేను చూడలేదు. So the important thing is not to be clever but to be righteous. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే తెలివితేటలు కలిగి ఉండటం కాదు, కానీ నీతిగా ఉండటం. There are rich people's children who are wayward. ధనవంతుల పిల్లలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. But a righteous man's children have got a job and they are righteous also. కానీ నీతిమంతుల పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా నీతిమంతులుగా ఉంటున్నారు. If they lose a job because they are righteous, God will give them a better one. వాళ్ళు నీతిమంతులు కాబట్టి ఉద్యోగాలు వాళ్ళు కోల్పోతే దేవుడు మరి శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. There was one man who came to my house once. ఒకసారి ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి, he was working in Kerala. ఆయన కేరళలో పనిచేస్తూ ఉన్నాడు. He did not have many qualifications. ఆయనకి అర్హతలు లేవు ఎక్కువగా. But he joined a company as a very young man. ఆయన ఒక యవనస్తుడిగా ఒక కంపెనీలో చేరాడు. But he didn't have any qualification. కానీ ఎక్కువ విద్యార్హతలు ఏం లేవు. But he worked hard and he became the accountant in that company. ఆయన ఎంతో కష్టపడి పనిచేసి ఆ కంపెనీలో అకౌంటెంట్ గా అయ్యాడు. And without a qualification he was the accountant of that company. ఆయనకి అర్హతలు లేకపోయినా కూడా ఆ కంపెనీలో అకౌంటెంట్ అయ్యాడు. And he was so good in his job, the company was very happy with him. ఆయన ఎంతో బాగా పనిచేస్తున్నాడు, కంపెనీ కూడా ఎంతో సంతోషంగా ఉంది ఆయన బట్టి. And then one day he accepted Christ. కానీ ఒకానొక రోజు ఆయన క్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. And he was born again. అతడు తిరిగి జన్మించాడు. Then he told the bosses in his company, ఆ తర్వాత తన యజమానులతో, కంపెనీలో ఉన్న యజమానులతో చెప్పాడు, I'm sorry sir, I cannot write false accounts anymore. నేను ఈ తప్పుడు లెక్కలు నేను రాయలేను, ఇంకా నన్ను క్షమించండి అని చెప్పాడు. All these years I wrote false accounts to cheat the income tax. ఇప్పటిదాకా కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మోసం చేయడానికి ఆ విధంగా చేశాను. You know, to protect the company. కంపెనీని రక్షించడానికి. But now I am a Christian. కానీ ఇప్పుడు నేను క్రైస్తవుడిగా మారాను. I can't write these false accounts. ఈ తప్పుడు లెక్కలు నేను రాయలేను. They said then we can't keep you. సరే అయితే మేము నేను ఉంచుకోలేము. We need someone who will write what we tell them to write. మేము ఏది రాయమంటే అది రాసేవాళ్ళు మాకు కావాలి. So he thought about it. దాని గురించి ఆలోచించాడు. He went and asked the other believers in his church there. అక్కడ తన సంఘంలో ఉన్న వేరే విశ్వాసులను వెళ్ళి అడిగాడు. They told him, వాళ్ళు ఆయనకి ఏం చెప్పారంటే, in this world if you want to live you have to adjust a little bit. చూడయ్యా, ఈ లోకంలో మనం జీవించాలంటే మనం ఏదో సర్దుకొని పోవాలి. The big word is adjust. ఇక్కడ పెద్ద మాట ఏంటంటే సర్దుకుపోవాలి. With the society and surroundings. ఈ సమాజంలో మన చుట్టుపక్కల వాళ్ళతో సర్దుకొని పోతుండాలి. In other words, you have to tell some small lies, otherwise you can't get a job. ఏదో చిన్న చిన్న అబద్ధాలు చెప్పాలి, లేకపోతే నీకు ఉద్యోగం రాదు. But he read a book of mine. కానీ నేను రాసిన పుస్తకాన్ని ఒకటి చదివాడు ఆయన. And he decided not to listen to those believers, but to be righteous. కాబట్టి ఆ విశ్వాసుల మాటలు నేను వినకూడదు, నేను నీతిమంతుడిగా ఉండాలనుకున్నాడు. And he told them, I cannot write false accounts. నేను తప్పుడు లెక్కలు రాయలేను అన్నాడు. He lost his job. తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. He had a wife and a child. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు.
And all his fellow believers said, "You're a fool." తన తోటి విశ్వాసులందరూ కూడా నువ్వు బుద్ధిహీనుడు అన్నారు. So he took a train and came to Bangalore. కాబట్టి ఆయన రైలు ఎక్కి బెంగళూరు వచ్చాడు. I've never met him in my life. నా జీవితంలో ఎప్పుడు ఇంతకు ముందు నేను ఆయన చూడలేదు. And he came to see me. నన్ను చూడటానికి వచ్చాడు. He said, "Brother Zach, you don't know me, but I've read your book." జాక్ గారు, నేను మీకు తెలియదు కానీ మీ పుస్తకం నేను చదివాను. I came here only to ask one question. ఒక్క ప్రశ్న అడగటానికి నేను వచ్చాను మీ And he దగ్గరికి. told me the story. ఇదంతా చెప్పాడు నాకు. Just tell me, did I do what is right or wrong? నేను చేసింది సరే అయిందా కాదా అది మాత్రం నాకు చెప్పండి Because అన్నాడు. all the other believers are saying I did something wrong. తోటి విశ్వాసులందరూ ఏం చెప్తున్నారు, నేను తప్పు చేశాను They're అంటున్నారు. saying your wife and daughter will starve now. అప్పుడు నీ భార్య మీ మీ బిడ్డ కూడా They'll be without food. వాళ్ళకి ఆహారం లేకుండా ఉంటుంది. Now you are so old, you have no qualification. Where will you get a job? నువ్వేమో వయసులో పెరిగావు, నీకు అర్హతలు లేవు, ఇప్పుడు ఉద్యోగం రాదు. So I told him, నేను చెప్పాను, brother, what you did is absolutely right. నువ్వు చేసింది 100% సరైందే. And because you did what is right, నువ్వు సరైంది చేసావు కాబట్టి you've lost your job. నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోయావు. Maybe you will starve. బహుశా నీవు ఆకలి కొని ఉండొచ్చు. Maybe your wife will starve. బహుశా నీ భార్యకు కూడా ఆకలి, Your daughter will starve. తర్వాత నీ బిడ్డకు కూడా ఆహారం లేకుండా ఉండొచ్చు. Without a house. మీకు ఇల్లు లేకుండా ఉండొచ్చు. And you may all die. బహుశా మీరందరూ కూడా చనిపోవచ్చు. It's worth it. అయినా కూడా అది యోగ్యమైంది. It's better to die and be righteous మనం చనిపోయి కూడా నీతిమంతులుగా ఉంటాం మంచిది, than tell lies and live. అబద్ధాలు చెప్పి జీవించడం కంటే. But I said I haven't finished. కానీ ఇంకా అయిపోలేదు. I want to tell you something else. నేను ఇంకోటి కూడా చెప్తాను. You will not die. కానీ నువ్వు చచ్చిపోవు. You will not starve. నువ్వు ఆకలి కొని ఉండవు. Your family will not starve. నీ కుటుంబం కూడా ఆకలి కొని ఉండదు. Because of one verse in the Bible. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఒక్క వచనాన్ని బట్టి. In 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయం and verse 30. 30వ వచనం. 1 Samuel chapter 2 verse 30. మొదటి సమూయేలు 2:30. In the end of that verse, చివర్లో the Lord says, "Those who honor me, I will honor." నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. That's a wonderful verse. ఇదెంతో గొప్ప వాక్యం. I have claimed it many times when I was in the Navy. నేను నావికాదళంలో ఉన్నప్పుడు అనేక సార్లు దీని గురించి దేవునితో అడిగాను. Where I had to stand up for what is right. అక్కడ నేను సరైన దాని గురించి నిలబడాల్సి వచ్చినప్పుడు, And my senior officers did not like it. అప్పుడు నా పైన ఉన్న యజమానులు దాన్ని అంగీకరించకపోయినప్పుడు, They even threatened to put me in jail. నన్ను చెరసాల్లో కూడా వేస్తామని భయపెట్టారు. So you can do what you like, I will do what is right. మీకు ఏది ఇష్టమైతే అది చేయండి, నేను సత్యం కోసం నిలబడతాను. But they could not put me in jail. కానీ వాళ్ళు నన్ను చెరసాల్లో వేయలేకపోయారు. Because they knew what I was doing was right. ఎందుకంటే నేను సత్యం కోసం నిలబడ్డాను వాళ్ళకి They తెలుసు. were just trying to frighten me. వాళ్ళు ఏదో నన్ను భయపెట్టడానికి ప్రయత్నించారు. Those who honor me, I will honor. ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వారిని So గణపరుస్తాను. I told this brother, కాబట్టి ఈ సహోదరుడికి నేను చెప్పాను, I don't know what God will do for you. నీకోసం దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. But one thing I can tell you definitely. కానీ ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్పగలను. He will honor you. నిన్ను ఆయన గణపరుస్తాడు. I don't know where he's going to give you a job. ఆయన నీకు ఎక్కడ ఉద్యోగం ఇస్తాడో నాకు తెలియదు. But he'll take care of you. కానీ నిన్ను గురించి ఆయన పట్టించుకుంటాడు. That I am sure. నేను తప్పకుండా చెప్తున్నాను దాన్ని. And very soon he got a better job. వెంటనే ఆయనకి శ్రేష్టమైన ఉద్యోగం వచ్చింది. And he wrote to me. మరలా నాకు రాశాడు. I'll tell you something. కాబట్టి నేను ఒకటి చెప్తాను. I can say like David. దావీదు వల్ల నేను చెప్పగలను. I was converted when I was 19. నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మారుమనసు పొందాను. Now I'm 75. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు వచ్చాయి. But I have never seen a righteous man forsaken. కానీ నీతిమంతుడ విడువబట్ట నేను చూడలేదు. I can write that verse myself also. నేను కూడా వచనాన్ని రాయొచ్చు. I was young, now I'm old. నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను, I ఇప్పుడు have ముసలివాడిని అయ్యాను. never seen one righteous man forsaken. ఒక్క నీతిమంతుడు కూడా విడువబట్ట నేను చూడలేదు. I have never seen a righteous man's children or grandchildren suffering without a job or without food. నీతిమంతుల పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆహారం కోసం అలమటించడం నేను చూడలేదు. I've seen a lot of rich people's children suffering. అనేక మంది ధనవంతుల పిల్లలు బాధపడటం నేను చూశాను. Going into drugs and all types of bad habits. వాళ్ళు మత్తు మందులకు అలవాటయ్యారు, అనేక చెడ్డ అలవాట్లు నేర్చుకున్నారు. Going into immorality. జారత్వంలోనికి వెళ్ళిపోయారు. Ruining themselves. వాళ్ళు పాడు చేసుకున్నారు. Getting caught in the office for doing wrong things. తప్పుడు విషయాలు చేసినందుకు ఆఫీసుల్లో పట్టబడ్డారు. Even some of them going to jail. చెరసాల్లో కూడా పోయారు. But a righteous person's children, కానీ నీతిమంతుల పిల్లలు, God is with them. దేవుడు వారితో ఉంటాడు. They may not live in a palace. బహుశా వాళ్ళు రాజభవనాల్లో They may జీవించకపోవచ్చు, live in a small house. చిన్న ఇంట్లో జీవిస్తూ But ఉండొచ్చు. it's a happy home. కానీ అది ఎంతో సంతోషభరితమైన ఇల్లు. What is it that will make your home happy? కాబట్టి మీ ఇంటిని ఏది సంతోషంగా చేస్తుంది? Is it 4 bedrooms? ఏదో 4 పడక గదులు ఉండటం వల్ల?
Or is it the presence of Jesus Christ? లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి వల్ల?